మిగతా అప్డేట్ చూస్తే హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ ఫైరింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దుండగులు వాడిన టూ వీలర్ ఎంజీబీఎస్ బస్టాండ్ పార్కింగ్ ఏరియాలో స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారులో ఈ టూ వీలర్ చోరీ చేసి బీదర్ వెళ్లి దోపిడీ చేశారు నిందితులు. తిరిగి ఆ టూ వీలర్ పైనే హైదరాబాద్కు వచ్చారు. బస్టాండ్లో టూ వీలర్ పార్క్ చేసి ట్రావెల్స్ ద్వారా రాయ్పూర్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నిందితులు అఫ్జల్గంజ్లో కాల్పులకు పాల్పడ్డారు. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే అఫ్జల్గంజ్ ఫైరింగ్ కేసులోని పోలీసులు పురోగతి సాధించారని చెప్పొచ్చు. దుండగులు వాడిన టూ వీలర్ ని ఎంజీబీఎస్ బస్ స్టాండ్ పార్కింగ్ ఏరియాలో పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లోని ఇదే టూ వీలర్ ని చోరీ చేసి అక్కడి నుంచి బేదర్ అయితే వెళ్లారు. బేదర్ లోని అక్కడ ఏటీఎం ఫిల్లింగ్ చేసే సమయంలో అక్కడ దోపిడీకి అయితే పాల్పడ్డారు. అక్కడి నుంచి నేరుగా తిరిగి అదే టూ వీలర్ పై హైదరాబాద్ అయితే చేరుకున్నారు. హైదరాబాద్ బస్ స్టాండ్ లో పార్క్ చేసి ట్రావెల్స్ ద్వారా రాయ్పూర్ వెళ్లే ప్రయత్నంలోనే హైదరాబాద్ లో అఫ్జల్గంజ్ లో కాల్పులు అయితే జరిపారు. ఎప్పుడైతే కాల్పులు జరిగినాయో ఇమీడియట్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. పోలీసులు అప్రమత్తం అవడంతో కూడా ఇటు దుండగులు ఇటు తిరుమలగిరి సికింద్రాబాద్ వైపు అయితే తిరగడం కూడా పోలీసులు అయితే గమనించారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు కూడా పరిశీలించారు. ముఖ్యంగా ఆటోల్లోని ఏదైతే ఈ దుండగులు అయితే తిరుగుతున్న నేపథ్యంలోని మొన్న ఏదైతే టూ వీలర్ ని చోరీ చేసి బీదర్ లో దోపిడీకి పాల్పడిన సమయంలో కూడా ఇదే టూ వీలర్ ని బస్ స్టాండ్ లో పార్క్ చేయడంతో కూడా ప్రస్తుతం ఆ బైక్ నైతే స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రస్తుతం ఇంకా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం ఇంకా వెరిఫై అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ దుండగులు ఎటువైపు వెళ్లారనే దానిపై 4 రాష్ట్రాల పోలీసులు కూడా రైట్ కుమార్, థ్యాంక్ యూ.